వీటెన్ న్యూస్ కి స్వాగతం. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని పలు గవర్నమెంట్ ఆఫీసుల యందు 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు అధికారులు. బెల్లంపల్లి సివిల్ జడ్జి ఆధ్వర్యంలో జడ్జి జితేందర్, ఆర్డీఓ కార్యాలయంలో హరికృష్ణ, ఏసీపీ ఆఫీసులో రవికుమార్, ఎంఆర్ఓ ఆఫీస్ నందు సుధాకర్, మున్సిపల్ కార్యాలయం మరియు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి పోలీసులు గౌరవ వందనం స్వీకరించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు అధికారులకు నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డం వినోద్ శుభాకాంక్షలు తెలియజేశారు. రానున్న రోజుల్లో బెల్లంపల్లిని అభివృద్ధి చేసుకోవాలని, దానికి అందరూ కూడా సమన్వయంతో పనిచేసి బెల్లంపల్లి అభివృద్ధికి దోహదపడేలా కార్యాచరణ నిర్వహిస్తామని తెలియజేశారు. जनगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जनगण मंगल नायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे సరే చూడండి. ఆపరేషన్ కోసం ఈరోజు మనకందరికీ స్వాతంత్రం దొరికింది. దాదాపు 78 ఏళ్ల కింద సీనియర్ నాయకులందరూ కష్టపడి మన భారతదేశానికి స్వతంత్రం ఇప్పించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు జనాలందరూ మొత్తం భారతదేశంలో స్వేచ్ఛగా పూర్తిగా మనిషి పూర్తిగా పనిచేసుకుంటున్నారు. వాళ్ళందరికీ ఎల్లకాలం సుఖ సంతోషాలు ఉండాలని కోరుకుంటూ మన బెల్లంపల్లికి ప్రత్యేకంగా ప్రజలందరికీ మళ్ళొకసారి నేను మనవి చేసుకుంటున్నా. మనకు మంచి రోజులు వస్తున్నాయి. పెద్దలు రేవంత్ రెడ్డి గారు, సోనియమ్మ తల్లి ఇచ్చిన గ్యారంటీల గురించి కూడా మనం అన్ని పనులు చేసుకొని మన ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్లో ఇవాళ నేను మళ్ళొకసారి కోరుకునేది ఏంటంటే మన బెల్లంపల్లికి అభివృద్ధి చేసుకుందాం, అందరితో కలిసికట్టి పని చేసుకుందామని మళ్ళీసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎంతోమంది అమరవీరుల త్యాగాలని ఈరోజు మనం అట్లా ప్రతిఫలాలను పొందుతున్నాము. గత 77 సంవత్సరాలుగా భారతదేశం ఎంతో అభివృద్ధి చెందింది. ఇంకా ఇలాగే ప్రతి పౌరుడు కూడా తమ వంతు కృషి చేస్తూ తమ బాధ్యతలు, తమ హక్కులు కరెక్ట్గా నిర్వహిస్తూ ముందుకు సాగాలని కోరుకుంటూ